నియో స్కిన్ ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న స్కార్స్ ని తొలగించే మార్ఫేస్ ట్రీట్మెంట్ ఇస్ జస్ట్ ఫోన్ కాల్ అవే. సహాయం చేయాలంటే చాలా మంది చెప్తా ఉన్నారు, అహోమిత వ్రతానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తా ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది, మృత్యుంజయ హోమాన్ని నేను సొంత ఖర్చుతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది, మాట్లాడలేదు కాబట్టి నా వంతు సహాయంగా, అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసేటువంటి ఒక పురోహితుడిగా లేదా పూజారిగా నేను కూడా సొమ్ము తిన్నాను కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వాలి. సో 90% డెవలప్మెంట్, 90% అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు. సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తాం, అది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో అంతవరకు అయితే నేను వాళ్ళ గమనించి బాబులో కదలిక ఉంది, ఆక్సిజన్ లేదు, నెల అటు అయినా ఖచ్చితంగా కోరుకుంటాడు అనేటువంటి నా ఉద్దేశం. దానికోసం మనం మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో దగ్గరగా ఉంటారో, క్రిటికల్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళు బయట అవ్వడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమం. సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేది నా సంకల్పం. మాట్లాడినాను, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడాలి. హోమం మన ఆఫీస్ లో కానీ ఫామ్ హౌస్ లో కానీ, అంటే వాళ్ళ తరఫున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా. 3 రోజులు ఇప్పుడే ఇమీడియట్ గా చేయాలి కదా. దానికి ఎవరన్నా ఒకరు వాళ్ళ తరఫున సంకల్పం చెప్పండి కావాలి కదా. అయితే ఇండస్ట్రీకి మీకు సమ్ గ్యాప్ జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ. ఇప్పుడు అలవాట్లు జాతకరీతే ఆయనకు ఆరోగ్యంలో శని ఉన్నాడు కాబట్టి జరుగుతుంది. ఎవరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దేర్ ఇస్ నో డెవలప్మెంట్ కంఫర్టబుల్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉండకుండా ఎక్కడ ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు ఫేస్, నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజం అందరూ ఫేస్ చేస్తారో, ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, 1000 మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుండేది. ఇప్పుడు చెప్తున్నా, మార్చి వరకు బాగాలేదు, మార్చి 29 వరకు కష్టగ్రహ కూటమి అనేది చాలా మంది చెప్పినప్పుడు అప్పుడే మీద ఉన్నా జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్ దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారని ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటి మనం మారడానికి, మనం ఎదగడానికి అవకాశాలు ఇస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.